మనం ఇందాక ఎక్సర్సైజ్ 2.5 నుంచి 8th బిట్లో ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేసాం కదా. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాము. ఇది కూడా ఏ క్యూబ్ బి క్యూబ్ ఉంది కనుక మనము యూజ్ చేయవలసిన ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా యూజ్ చేయాలి. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మైనస్లు ఉన్నాయి కనుక మనం యూజ్ చేయవలసిన ఫార్ములా ఏంటంటే ఏ మైనస్ బి హోల్ క్యూబ్ యూజ్ చేయాలి. ఇక్కడ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములాలో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ వస్తుంది, మైనస్ 3a² బి వస్తుంది, ప్లస్ 3ab² వస్తుంది. చూడండి కావాలండి, ఇక్కడ ఒక మైనస్ ఉంది, ఇక్కడ ఒక మైనస్ ఉంది, కనపడుతుందా? ఇవి ఇక్కడ రెండు మైనస్లు మనకు వచ్చేసినాయి. అంటే మనం ఏ మైనస్ బి హోల్ క్యూబ్ యూజ్ చేయాలి. ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ని ఫ్యాక్టరైజ్ చేయాలంటే ఫ్యాక్టరైజ్ ద ఫాలోయింగ్స్ అని అడుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఇందులో నేను ఏని బిని రికగ్నైజ్ చేస్తే చాలు, మిగిలిన టర్మ్స్ని ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. ఎంఐ క్లియర్ నాన్న? ఇక్కడ 8a³ మనము 2a ఇంటూ 2a కింద రాయొచ్చు ఫస్ట్ పార్ట్, అండ్ దెన్ 2a హోల్ క్యూబ్ కింద రాయొచ్చు. నేను ఇందాక ఎక్సర్సైజ్ 2.5లో ఫస్ట్ బిట్లో నేను ఆల్రెడీ చెప్పాను. 2 2s are 4, 4 2s are 8 వస్తుంది. ఏ ఇంటూ ఏ క్యూబ్. ఇది చేంజ్ కాదు, నేను 2a హోల్ క్యూబ్ కింద రాశాను. ఎందుకు 2a హోల్ క్యూబ్ కింద రాశానంటే నాకు ఏ క్యూబ్ లా కనపడాలి ఇది, అందుకోసం నేను 2a హోల్ క్యూబ్ రాశా. నెక్స్ట్ బి ప్లేస్లో బి యాజ్ ఇట్ ఈజ్ ఉంది కనుక మైనస్ బి క్యూబ్. అంటే నా ఏ వాల్యూనేమో 2a, బి వాల్యూ మాత్రము జస్ట్ బీనే. ఇప్పుడు ఈ రెండింటిని చూసి మిగిలిన రాసేయచ్చు. మైనస్ 3a² అంటేనేమో 2a హోల్ స్క్వేర్ రాసుకోవాలి, బి అంటేనేమో యాజ్ ఇట్ ఈస్ బి రాయాలి. నెక్స్ట్ 3 రాసుకుని ఏ అంటే మళ్ళీ 2a రాయాలి, b² యాజ్ ఇట్ ఈస్ రాయాలి. మళ్ళీ నేను రాసిన తర్వాత దీన్ని ఒకసారి చెక్ చేయాలి. ఇదిగో ఇక్కడ టర్మ్ ఏది ఉందో అదే టర్ము దీంతో మ్యాచ్ అవ్వాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టర్మ్ అనేది ఈ టర్మ్ తోటి మ్యాచ్ అవ్వాలి. లాస్ట్ ప్రాబ్లంలో కూడా నేను ఇలా చెప్పాను. 2 3s are 6, ఏ వచ్చింది, b² యాజ్ వచ్చింది, అంటే ఈ టర్మ్ సరిపోయింది. ఈ టర్మ్కి వచ్చినప్పుడు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 3 ఇంటూ 2a ఇంటూ b. 3 2s are 6, 6 2s are 12, a ఇంటూ a² b. అంటే దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3a² b ప్లస్ 3ab² ఫార్మేట్లో ఉంది. దీన్ని డైరెక్ట్గా నేను ఏని రికగ్నైజ్ చేశాను కనుక ఏ 2a రాసేసుకోవాలి, బి ప్లేస్లో బీనే మధ్యలో మైనస్ పెట్టి హోల్ క్యూబ్ రాస్తే సరిపోతుంది. దీన్ని మనము 2a మైనస్ బి ఇంటూ 2a మైనస్ బి ఇంటూ 2a మైనస్ బి ఫ్యాక్టరైజ్ చేసినంటే ఇది ఇలా ఫ్యాక్టరైజ్ చేయాలి. అంటే ఈ ఇచ్చిన ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ నేను సింపుల్గా నేను ఎలా రాయగలిగాను? 2a మైనస్ బి ఇంటూ 2a మైనస్ బి ఇంటూ 2a మైనస్ బి. మళ్ళీ ఇదే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ ఇదే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ మళ్ళీ బ్యాక్ వచ్చేయచ్చు కూడా, ఇలా బ్యాక్ వచ్చేయచ్చు. Therefore, this is a way to factorize the given algebraic expressions. Very very important model. ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి.